వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. నేను మీరా. ఈరోజు హిట్ 3 ఫిలిం మార్నింగ్ 8:30 షోకి అయితే వెళ్ళి రావడం జరిగింది. నిజంగా సినిమా గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. మెయిన్లీ శైలేష్ కొలను గత చిత్రమైనటువంటి సైంధవ్ ఫిలిం డిజాస్టర్ తర్వాత హిట్ 3 సిరీస్ ఎలాగో హిట్ కాబట్టి ఇది కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని చాలామంది అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం నాని గారు మొన్న తన ప్రొడక్షన్లో తన బ్యానర్లో వచ్చినటువంటి కోర్ట్ ఫిలింని పరంగా పెట్టి నా హిట్ ఫిలింని చూడనక్కర్లేదు ఇఫ్ ఇన్ కేస్ కోర్ట్ ఫిలిం ఫెయిల్ అయితే. కానీ కోర్ట్ ఫిలిం బ్లాక్ బాస్టర్ అయింది, మనందరికీ చాలా బాగా నచ్చింది ఆ చిత్రం. అయితే తర్వాత వస్తున్నటువంటి హిట్ 3 ఈ పార్ట్కి సంబంధించి మోస్ట్ ఎవైటెడ్గా అందరూ ఎదురు చూడడానికి గల కారణం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నాని గారు సెకండ్ టైం బ్లడ్ పూసుకొని బ్లడ్ బాత్ కోల్డ్ హార్టెడ్ పర్సన్ లాగా కనపడబోతున్నట్టుగా మనం అందరం ఊహించుకున్నాం ఆ పోస్టర్స్ ఆ ట్రైలర్ చూశాక. మామూలుగా నాని గారు మహేష్ బాబు గారి బామ్మర్ది అయినటువంటి సుధీర్ బాబు గారి చిత్రంలో వి ఆ మూవీ పేరు, దాంట్లో కూడా కోల్డ్ హార్టెడ్ ఒక సైకో కైండ్ ఆఫ్ నేచర్లో ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్లడ్ పూసుకొని ప్రభాస్ గారిని డామినేట్ చేసేంత బ్లడ్ బాత్ క్రియేట్ చేశాడు ఈ చిత్రంలో. అండ్ సినిమాలోకి వెళ్ళి సినిమా గురించి కాసేపు మాట్లాడుకోవాలనుకుంటే ఆ చిత్రంలో మనం చూస్తున్నంతసేపు ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆ అర్జున్ సర్కార్ ఇంట్రో మాత్రం మనకు విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాగా అంత డెప్త్గా అనిపిస్తుంది, అంత అవైటెడ్గా కనిపిస్తుంది. ఏంట్రా భలే ఉంది అని. అలాగే ఈ సినిమా మొత్తం కూడా ఉంటుంది. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అందరికీ చాలా బాగా నచ్చుద్ది. మోస్ట్లీ సినిమా స్టార్టింగ్లో నాని అరెస్ట్ అయినట్టుగా, అంటే శివాజీ మూవీలో రజనీకాంత్ అరెస్ట్ అయినట్టుగా చూపెడతారు. అరే ఏమైందిరా అనుకోలేకపోయి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నాని క్యారెక్టరైజేషన్ కొన్ని వింత వింత పనులు చేస్తుంటుంది. మనకు అర్థం కాదు ఏంట్రా పోలీసు ఏంటి ఇలాంటి సెగ్మెంట్స్ అని ఎందుకు చేస్తున్నాడు ఈ చిత్రంలోనే మాకు అర్థం కాదు. ఎప్పుడైతే ఒక క్లారిటీ అనేది స్టార్ట్ అవుతుందో నిజంగా ప్రతి దగ్గర కూడా ఆ డీటెయిలింగ్ అనేది మిస్ అవ్వకుండా తీసుకొచ్చాడు శైలేష్ కొలను. అయితే మెయిన్గా నానికి ఫాదర్గా సముద్రకని గారు నటించారు. ఇక్కడ వీళ్ళిద్దరికీ ర్యాపో ఎలా ఉంటుందంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్కి ఉన్నంత ర్యాపో చూపించారు. సరదాగా జోకులు వేసుకుంటారు, సరదాగా బూతులు మాట్లాడుకుంటారు, డబుల్ మీనింగ్స్ మాట్లాడుకుంటారు. అదొక కొంచెం ఫన్గా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ స్టోరీ ప్లాట్లో మీరు బాగా గమనిస్తే అర్జున్ సర్కార్ అనే అతను ఓన్లీ ఈ రస్టిక్ బ్లడ్ బాత్ ఇదే కాదు, హ్యూమర్ కూడా ఉంటుంది తనలో. సీరియస్గానే కాదు, చాలా జోక్గా ఉంటారు కూడా. మంచి సెటరికల్ వర్డ్స్ వాడుతుంటారు, మంచి మంచి బూతులు వాడుతుంటారు. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో సెన్సార్లో కొన్ని సరళింపులు వచ్చిన తర్వాత ఈ బూతులు అనేటివి చాలా ఫిలిమ్స్లో కామన్ అయిపోయాయి కాబట్టి చాలా రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి, హీరోస్ కూడా వాడుతున్నారు. అందులో భాగంగానే అన్నాను. మోస్ట్లీ నాని గారు ఆ బూతులు మాట్లాడేటప్పుడు కొంచెం ఫన్ అయ్యింది తప్ప ఎక్కడ హట్ అయ్యేలాగైతే అనిపించలేదు మోస్ట్ ఆఫ్ ది. అండ్ శ్రీనిధి శెట్టి ఎలాగో ఆ అమ్మాయి కేజీఎఫ్ ద్వారా మనందరికీ పరిచయమే. తర్వాత డైరెక్ట్ తెలుగు ఫిలిం ఇదే. ఇందులో ఆ అమ్మాయికి అంత స్కోప్ ఉందా, నిజంగా ఈ సినిమాలో ఆ అమ్మాయికి స్కోప్ ఉందా, ఆ అమ్మాయిని అంత దూరం నుంచి తీసుకొచ్చి ఎస్పెషల్లీ ఇందులో పెట్టడానికి ఏమైనా కీ పాయింట్స్ ఉన్నాయంటే నథింగ్. ఆ అమ్మాయి ప్రజెన్స్ కూడా మీకు స్టార్టింగ్ ఇనీషియల్గా నానికి మరియు ఆ అమ్మాయికి మధ్య ఉన్నటువంటి ఏదైతే లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందో ఆ లవ్ ట్రాక్ సీన్స్లో మాత్రం కొంచెం మనం ఇలా అనిపిస్తుంది, కొంచెం క్యూట్గా అనిపిస్తుంటుంది. అది మినహా ఆ అమ్మాయికి పెద్దగా ఏం స్కోప్ ఉండదు ఫిలింలో. మోస్ట్లీ నేను అనుకున్నాను తను కొంచెం అగ్రెసివ్గా నాని ఇలాగే ఉంటుంది, లేకపోతే వేరే ఏదో ఊహించుకున్నాను, బట్ అంత ఏం లేదు. అండ్ మోరోవర్ బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మ్యూజిక్ అంత ఎఫెక్టివ్గా మ్యూజిక్ రాలేదు. లాస్ట్ ఫిలిం సరిపోదా శనివారంలో దీక్ష నమి చేరి అనే ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అనేది ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండ్ అయి కూర్చుంది. అలాంటిది ఒక ఏదైనా ప్లాట్ పడి ఉంటే బాగుండేది. పైగా ఎస్పెషల్లీ ఇలాంటి అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్కి అలాంటి ఒక యాప్ట్ అయ్యే మ్యూజిక్ ఉంటే ఇంకా బాగా జనాలను అట్రాక్ట్ చేసిద్దని అయితే నేను అనుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఈ ఫిలిం సస్పెన్స్, థ్రిల్లరు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ ఇలాంటివి ఏమి ఉండవు. ఓవరాల్గా ఈ సినిమా ఏంటంటే సైకోస్, మనలో తెలియని సైకో ఒకడు ఉంటాడు. వాడు ఎలా ఎవరి దగ్గర ప్రదర్శించాలో తెలియక మళ్ళాంటి సైకోలందరినీ కలవడానికి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి ఆ సైకోలందరూ ఎంట్రీ పాస్ కోసం స్టార్టింగ్లో మర్డర్స్ చేస్తుంటారు. ఆ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారో నానికి అర్థం కాదు. నేను ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం ఇతను ఒక ఇద్దరి దుర్మార్గుల్ని మర్డర్ చేసి ఆ గేట్ పాస్ పొందుతాడు, లోపలికి వెళ్తాడు, అక్కడ ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేస్తాడు. మొత్తం సెకండ్ హాఫ్లో 40 to 50 minutes బ్లడ్ బాతే ఉంటుంది. నరుకుడు మొత్తం అట్లా స్నానం చేస్తాడు బ్లడ్తో.
నిజంగా చెప్తున్నా స్నానమే. అంత బ్లడ్ బాత్ నిజంగా ఆఫ్టర్ సలార్ ఆ కాటేరమ్మ తర్వాత వాళ్ళతో కొంతమంది ఫైట్ చేస్తుంటారు, నైట్ ఫైట్ అది అక్కడ ఆఫ్టర్ లాంగ్ టైం ఇదే అంత దారుణంగా నానిని నిజంగా ఇలాంటి దాంట్లో చూస్తానైతే నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే ఫైన్, ఓవరాల్గా ఈ చిత్రానికి సంబంధించి పెద్దగా మాట్లాడుకునే ఎలిమెంట్స్, పెద్దగా సస్పెన్స్ ఇలాంటివి ఎగ్జైటెడ్గా ఏమీ లేవనేది నేను చెప్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీకు కొన్ని గెస్ట్ క్యామియో రోల్స్ ఉన్నాయి. ఇవి చాలా స్పెషల్గా ఉండబోతాయి సినిమా చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి కూడా. అయితే ఇందులో హిట్ 4కి సంబంధించిన ఒక ప్రముఖ హీరో, తమిళ్ హీరో నటించబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. అర్జున్ సర్కార్ క్యారెక్టరేషన్ ఎలాగైతే వచ్చిందో అలాగే హిట్ 4కి సంబంధించి ఇంకొక క్యారెక్టర్, తమిళ్ హీరో క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ కన్ఫామ్ హిట్ 4లో ఆయనే ఉండబోతున్నారు. నిజంగా ఆయన పోలీస్ కాప్ రోల్స్ చేసిన చిత్రాలు చాలా బాగా హిట్ అయ్యాయి. సో ఓవరాల్గా అయితే ఇది నేను చెప్పదలుచుకుంది. అండ్ ఈసారి నాని భయ్య 100 crore క్లబ్లో జాయిన్ అవుతాడా, మళ్ళీ సినిమా 100 కోట్లు కొడుతుందా అని అంటే కష్టమే. 40 నుంచి 60 మధ్యలో ఆగిపోద్ది. మోస్ట్లీ 50 గ్రాస్, 35 for 30 షేర్, అంతకు మించి ఏమి ఉండదు. రైట్, ఇదైతే ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. రైట్, మీరు చూశాక ఈ చిత్రం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి.